హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, వేటాడేటప్పుడు వేగాన్ని చూపించిందని చిరుతను అడవికి రాజును చెయ్యరు. భీకరంగా గాండ్రించిందని ఎప్పుడూ కూడా పులికి కిరీటం పెట్టి మహారాజుని చెయ్యలేరు. చంపినా చచ్చినా వేటాడినా వెంటాడినా అడవికి రాజు ఎప్పుడూ కూడా సింహమే. నిజమే కదండి. సమాజంలో నీ స్థానాన్ని కూడా ఎప్పుడూ ఎవ్వరూ కూడా భర్తీ చేయలేరు. నువ్వు పడినా లేచినా గెలిచినా ఓడినా నీ జీవితానికి నువ్వే రాజు, నువ్వే మంత్రి. గుర్తుంచుకోండి. అలాగే ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకో, మోసే విధానం తెలిస్తే ఎంత బరువైనా సరే తేలిగ్గానే అనిపిస్తుంది. రాసే విధానం తెలుసుకుంటే అక్షరం కూడా ఆయుధంగా మారుతుంది. చెప్పే విధానం తెలుసుంటే నీ మాటే నీకు రక్షణ కవచమవుతుంది. గుర్తుంచుకోండి, ప్రేమించే వారి దగ్గర అహంకారం చూపించినా, నిన్ను వదిలి వెళ్ళాలనుకునే వారి దగ్గర అంతులేని ప్రేమ చూపించినా చివరికి నష్టపోయేది నువ్వే. ఎందుకు అంటే, అహంకారం నీ శ్రేయోభిలాషులను దూరం చేస్తుంది. అలాగే నిన్ను వద్దనుకున్న వారిని నీ పిచ్చి ప్రేమను ప్రదర్శిస్తే నీ విలువ తగ్గి వారి దృష్టిలో చులకనైపోతావు. గుర్తుంచుకోండి. అందుకే ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని తెలివిగా మలుసుకో. ఉరకలు వేస్తూ ఉప్పొంగే సముద్రం అందరికీ ఒక్కటే. నేర్పుతో వల విసిరే జాలరికి కావలసిన చేపలు ఇస్తుంది. ఓర్పుతో ఈత కొట్టేవాడికి తన రత్న గర్భాన్ని ఇస్తుంది. సరదాగా తన దరికి తీరే వారికి ఉరకలు వేస్తూ ఉండే ఉప్పొంగే సముద్రం అందరికీ ఒక్కటే. నిన్ను పొగిడేవారికి నీ మిత్రులని, తిట్టేవారిని నీ శత్రువులని ఎప్పుడూ పొరపడకు. నీ మేలు కోరే మాటల్ని ప్రతిసారి పొగడ్తల రూపంలో తీయగా ఉండాలి అనుకోకు. విమర్శలు చేదుగా అనిపించినా మంచి కోసమే కావచ్చు. అందుకే ఎవరు ఏ మాట మాట్లాడినా సరే తొందరపడద్దు. అర్థమైంది కదా? నీది కాని దానికోసం నువ్వు ఎప్పుడూ కూడా ఆశపడకు. నీది అనుకున్న దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టొద్దు. ఒకరితో నిన్ను పోల్చుకోకు. ఒకరితో నిన్ను నువ్వు మార్చుకోకు. అలాగే ఒకరికి నచ్చినట్లు నువ్వు బ్రతకాలి అనుకోవద్దు. ఈ సూత్రాలను పాటించి చూడు. అవి నిన్ను సంతోషం అనే మార్గం వైపు నడిపిస్తాయి. అర్థమైంది కదండి? అలాగే బొగ్గు తన బొగ్గునను నిరూపించుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. అదే అందరూ ఇట్టే చూసి చెప్పేస్తారు. కానీ దగదగా మెరిసే బంగారం తను బంగారమని నిరూపించుకోవడానికి చాలా కష్టపడాలి. నిప్పులో కాలుతున్నా తట్టుకుని నిలబడాలి. అప్పుడే బంగారమని బోలెడంతా పోటీ విలువ ఉంటుంది. ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అలాగే చెడ్డవారు కూడా తాను చెడ్డవాడనని నిరూపించుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. కానీ మంచివాడు ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కోవాలి. అప్పుడే సమాజంలో తన విలువ పెరుగుతుంది. చిలుకకు పంజరంలో బంధించి నీకు కడుపు నిండా తిండి పెడతాను, కావలసిన సౌకర్యాలని సమకూరుస్తాను, నువ్వు కోయిల్లా రాగంతో కూయి అంటే అది అలా కుదరదు కదా? మరి మనం కూడా మన పిల్లాన్ని చూసి అది నేర్చుకో, ఆ పిల్లల్ని చూసి నేర్చుకో, అన్ని సౌకర్యాలు ఇస్తున్నానంటే నువ్వు ఎందుకు నేర్చుకోవు అని బలవంతం పెట్టడం ఎంతవరకు న్యాయం? కాస్త ఆలోచించండి. ఇక ఏదో సాధించాలి అన్న తపనతో కళ్ళు మూసుకుని కళ్ళు కంటున్న కన్నీరు కార్చే చీకటి రాత్రులు కూడా నీకు కావలసిందే. ఇది సాధించినటువంటి నీ లక్ష్యం నిద్రలేచే ఉదయాలే నిన్ను విజయాలకు దగ్గర చేస్తాయి. ఎదుటివాడు అబద్ధం చెప్తున్నాడు అని నీకు అర్థమైనప్పుడు అతడితో వాదించొద్దు. ఎందుకు అంటే, వాడు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఓ అబద్ధానికి ఇంకో అబద్ధం అల్లుకుంటూ పోరాడుతాడు తప్ప ఎప్పటికీ నిజం చెప్పడు. తను చేసింది తప్పని ఒప్పుకోడు. అయినా నిజం నిప్పులాంటిది. దాన్ని వాడు అబద్ధాలతో ఎక్కువ కాలం దాచలేడని తెలుసుకో. నిజం జ్వాలలకు దహించుకుపోతాడు.
ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ సమాజం నిన్ను గౌరవించడం మొదలుపెట్టాక నీ గతాన్ని ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోవద్దు. అది అహంకారానికి పోగొట్టి నీ గౌరవం చిరకాలం నిలిచేలా చేస్తుంది. అలాగే కష్టకాలంలో సహాయం చేసే వారిని అవసరం తీరాక మర్చిపోవద్దు. అర్థమైంది కదండి? అలాగే ఈ పడిన తర్వాత లేచే ధైర్యం నీకుంటే ఓటమి నీకు గురవుతుంది. అలాగే ఒక్క విషయం, ప్రతి తప్పటడుగు నీకు ఒక పాఠం నేర్పిస్తుంది. అదే నీకు గెలిచే మార్గాన్ని కూడా చూపిస్తుంది. అందుకే ఓటమి నీ బలహీనతలా కాకుండా బలాన్ని పరీక్షించే ఓ అవకాశంలా మార్చుకో. పడిన తర్వాత తిరిగి లేచే ధైర్యం నీకుంటే ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఓటమి నీకు గురవదు. అర్థమవుతుంది కదా? ఇక ఒక్క విషయం, ఖర్చు లేకుండా వస్తున్నాయి కదా అని నువ్వు ఎప్పుడూ కూడా కలలు కంటూ ఉంటావు. కానీ వాటిని నిజం చేసుకోవాలనుకుంటే ఖరీదైన సమయాన్ని ఖర్చు చెయ్యాలి. అందుకేనని 90 మంది వెనకడుగు వేస్తారు. మిగతా వారిలో కూడా కొందరికి అంటే భయపడి మధ్యలోనే ఆగిపోతారు. కొందరు ఉత్సాహంగా మొదలుపెట్టి కష్టంగానే మారుతారు. నా వల్ల కాదని చేతులెత్తేస్తారు. ఏది ఏమైనా 600 సాధించాక తిరిగి రావాలని పట్టుదలతో ఉండు. రేపటి మార్గదర్శి అవుతావు. నవ్వుతూ నీ చుట్టూ తిరుగుతున్నటువంటి జనాలు ఎప్పుడూ కూడా అందరి జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉంటారు. నీ జీవితంలో ఇలా ప్రాబ్లమ్స్తో నిండిపోయిందని అపోహపడుతున్నావేమో. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, అందరూ కూడా ఇక్కడ గొప్ప నటులేనని, నీకన్నా చాలా గొప్పగా నటిస్తున్నారని అందరితో పోల్చుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నమ్మకంతో ఉండు. నీ జీవితంలో కూడా ఊహించని మార్పు తప్పకుండా వస్తుంది. అర్థమైంది కదండి? అలాగే ఒక ఆడది నీతో శారీరకం సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఈ యొక్క 10 పనులు ఖచ్చితంగా చేస్తుంది. అదేమిటి అంటే, 1, మిమ్మల్ని ఎప్పుడూ కూడా పొగుడుతూ ఉంటుంది. ఎంతలా అంటే మీరు చేసిన చిన్న సహాయాన్ని కూడా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తే తట్టు. 2వది, మీది రాత్రిపూట ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ఇక డబల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడుతుంది. ఇక 3వది ఏంటి అంటే, ఆమె మీ పక్క నడుస్తున్నప్పుడు మీ భుజాలను తన భుజాలతో రాసుకుంటూ నడుస్తుంది. ఇక 4వది, నవ్వుతూ మీ పైన పడుతూ ఉంటుంది. ఇక 5వది, మీ ముందు ఆమె తన పెదాలు ముడుచుకుంటూ నాలుకతో తడుముకుంటూ ఉంటుంది. ఇక 6వది, మీ పక్కన కూర్చోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. 7వది, మీరు చెప్పే మాటల్ని ఆసక్తిగా వింటుంది. ఇక 8వది, మీ ముందు తన కాళ్లను ఒకదానితో ఒకటి రాసుకుంటూ ఉంటుంది. ఇక 9వది, మీకు ఎప్పుడూ కూడా తను అందుబాటులోనే ఉంటుంది. చివరిది ఏంటి అంటే, ఎప్పుడూ కూడా మీ గురించి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఆకర్షించేలా చేస్తుంది. మీరు ఏ విధంగా అయితే తన వలలో పడతారో ఆ విధంగానే చెయ్యాలనుకుంటుంది. అర్థమైంది కదండి? సో చూశారు కదా ఇవాల్టి వీడియో. ఎదుటి వారి విజయాన్ని తమ విజయంగా ఎప్పుడైతే ఆనందంగా జయించగలుగుతారో, జీవించగలుగుతారో, ఇక వారే నిజమైన అదృష్టవంతులు. ఎందుకు అంటే ఈశ నీ ప్రశాంతతను హరిస్తుంది. అర్థమైంది కదండి? సో చూశారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.